వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనము క్యాబేజీ పచ్చడి ఎలా చేయాలనో ఏమేమి ఐటమ్స్ కావాలనో చెప్తాను. అది మామూలుగా చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. అన్ని పచ్చళ్ళు ట్రై చేసినాక ఒకసారి క్యాబేజీ పచ్చడి కూడా ట్రై చేయండి. మనం ఈ క్యాబేజీ పచ్చడిని ఎలా చేయాలో చేసి చూపిస్తాను, రండి. క్యాబేజీ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి ఆల్రెడీ కట్ చేసి కడిగి పెట్టుకున్న క్యాబేజీ, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, టమాటోసు, ఎల్లిపాయలు. అలాగే మనం దీంట్లో ఇవి మసాలా కోసం ఏం చేయాలంటే పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఇవి వేసుకున్నవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇట్లా చిటపట అనగానే తీసేసేయాలి. తర్వాత ఈ బాండీలో ఒక గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మెల్లగా క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజ్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటోస్, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవి మంచిగా అన్నీ మగ్గాలి. దగ్గరికి పడేటప్పుడే పసుపు కూడా వేసేసుకోవాలండి. అన్నీ ఉడికిపోయి దగ్గర పడ్డాక ఇక మనం గ్యాస్ బంద్ చేసుకొని మొత్తం చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం మిక్సీలో వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒక ప్యాన్లో మళ్ళీ ఆవాలు చిటపట్టు అన్న తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వేగినాక ఒట్టిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇంగు వేసేసుకోవాలి. వేసుకున్న దాంట్లో ఇప్పుడు పచ్చడి నూరు పెట్టుకుని వేసేసుకోవాలి. మన పచ్చడి రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాగే పునీత్ కలెక్షన్ని ఎంకరేజ్ చేయండి.